ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే, ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేకపోతే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకు ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా కానీ ఫోన్ ద్వారా మంచిగా పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఏమాత్రమో కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన దుర్గమ్మ తల్లి ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ 3 నెంబర్లలో ఒక నెంబర్ అయితే తాకమ్మా. నీ మనసులో ఉన్నవారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారు నీ గురించి ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు అన్నీ కూడా చెబుతాను అని అయితే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి అమ్మవారు ఇలా ఎందుకు చెప్తున్నారు అమ్మవారి మాటలోనే తెలుసుకుందాము. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే దుర్గమ్మ తల్లిని తలుచుకుంటూ, మీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి ఫ్రెండ్స్. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి. ఫస్ట్ నెంబర్ అయితే భార్యాభర్తల గురించి కావచ్చు, ఇష్టపడిన వారి గురించి కావచ్చండి. మన దుర్గమ్మ తల్లి అయితే ఈ విధంగా చెప్పబోతున్నారు. బిడ్డ, మీ ఇద్దరూ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో ఏదో దూరం అయితే వచ్చిందమ్మా. చాలా మనస్పర్ధలైతే వచ్చాయి. ఆ వ్యక్తి చాలా పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. జరిగినవన్నీ కూడా ఆ వ్యక్తికి గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని అయితే కోరుకుంటున్నారు. కానీ మీ ఇద్దరికీ ఒకరి మధ్యలో ఒకరికి మాటలు అనేవి లేవు. తొందరలోనే ఆ వ్యక్తికి మీ దగ్గరికి రావాలి అని అనిపిస్తుంది. కానీ వారికి భయమేస్తుంది, ఇదేదో రిస్క్లా ఉంది అని. అది ఇంట్లో వారి వల్ల కావచ్చు, మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడం వల్ల కావచ్చు. అందువల్ల ఆ వ్యక్తికి భయమేస్తుంది. ఆ వ్యక్తి అయితే మీ వద్దకి రావాలి అని కోరుకుంటున్నారు. మీ దగ్గరికి చాలా తొందరలో రావాలి అని అయితే ఆ వ్యక్తి కోరుకుంటున్నారండి. మీ ఇద్దరి మధ్య ఎంత దూరం వచ్చినా ఆ వ్యక్తి మిమ్మల్ని కలవాలి అని కోరుకుంటున్నారు. మీ కోపానికి ఆ వ్యక్తి భయపడుతున్నారు. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తన మనసులో మాట మీతో చెప్పటానికి మీ వద్దకు వస్తారు తల్లి. ఆ వ్యక్తి అయితే నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ నిన్ను వారి జీవితంలో ఒక స్పెషల్గా భావిస్తున్నారు. వారికైతే వచ్చే జన్మలో కూడా మీకు తిరిగి ఇవ్వలేనంత ప్రేమనైతే మీరు వారికి ఇచ్చారు. వారికైతే నువ్వు చాలా ప్రేమను ఇచ్చావు తల్లి. కానీ వారు నీకు మాత్రం ఏమాత్రం ప్రేమను తిరిగి ఇవ్వలేదమ్మా. కానీ ఇప్పుడైతే ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. వారి మనసులో ఇదే కోరుకుంటున్నారు. ఎప్పుడు మీతో మాట్లాడాలి, ఎప్పుడు మీ వద్దకు రావాలి అని కోరుకుంటున్నారు. కానీ మీకు కోపం ఎక్కువగా ఉండటం వల్ల వారైతే భయపడుతున్నారు. చూడమ్మా, నువ్వు కొంచెం కోపం తగ్గించుకుంటే మీ ఇద్దరి బంధం బలపడుతుంది అనైతే నేను చెబుతున్నానమ్మా. మీ ఇద్దరికీ మంచి సమయం అనేది అతి కొద్ది రోజుల్లోనే వస్తుందమ్మా. మీ ఇద్దరూ కలవటానికి మంచి పాసిబిలిటీ అయితే ఉంది. మీ రిలేషన్ అనేది సక్సెస్ అవుతుందమ్మా. ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండండి. కోపాన్ని తగ్గించుకోండి. ఆలోచనలను నియంత్రణ కలిగి ఉండండి. అంతా కూడా మీరు కోరుకున్నట్లుగానే జరుగుతుంది అనేది మన దుర్గమ్మ తల్లి ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. బిడ్డ, నీ సమస్యలన్నిటినీ కూడా నెత్తి మీద పెట్టుకుని ఈ క్షణం నువ్వు చాలా ఒత్తిడికి గురవుతున్నావు. నీకు ప్రతి చోట వర్క్ పరంగా కానీ, మనసుకు సంబంధించిన విషయాలు కానీ, వ్యక్తిగత విషయాలు కానీ అన్నిటినీ మనసులో పెట్టుకుని ఒత్తిడికి గురవుతున్నావు తల్లి. దుర్గమ్మ, నేను ఏ పని చేసినా సరే నాకు కలిసి రావటం లేదు. నా మనసు విరిగిపోయింది. ప్రతి క్షణము కూడా దాని గురించే ఆలోచిస్తూ బ్రతుకుతున్నాను. ఏ పని చేసినా సరే అదే గుర్తుకు వస్తుంది అని చాలా విచారంతో ఉన్నావు కదమ్మా. నువ్వు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగటం లేదు అని ఎంతో బాధపడుతున్నావమ్మా. తల్లి, నువ్వు అసలు బాధపడవలసిన అవసరం లేదు. నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా.
ఇక మీదట నువ్వు చేసే ప్రతి పనికి కూడా నీకు మంచే జరుగుతుందమ్మా. ప్రతి క్షణం నువ్వు అనుభవించే ఒత్తిడి ఏదైతే ఉందో అది దూరం కాబోతుంది. ఇప్పటి వరకు వెనకడుగు వేసినా ఇకపై నీ వెనకే ఉండి నిన్ను ముందు అడుగు వేయిస్తానమ్మా. నేను చెప్పే ఈ పద్ధతిని అనుసరించు తల్లి. ఈ పద్ధతిని నువ్వు అనుసరించినట్లయితే ఇప్పుడు నీ జీవితంలో ఏదైతే ఒత్తిడికి గురవుతున్నావో అవన్నీ కూడా దూరమైపోతాయమ్మా. 2వ నెంబర్ తాకావు కదమ్మా. 2వ నెంబరు ఉన్నత స్థానానికి మంచి ప్రతీకమ్మా. నువ్వు ఇప్పుడైతే మంచి స్థాయిలో ఉండబోతున్నావు. నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఈ దుర్గమ్మ వాక్కు సత్యవాక్కు బిడ్డ. చూడు తల్లి, నువ్వు అనుకున్నవన్నీ జరిగి నీ మనసుకు సంతోషం కలిగే ఒక చిన్న మాట అయితే చెబుతానమ్మా. నువ్వు నా లలితా సహస్రనామం పారాయణం చేయి తల్లి. ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ లలితా పారాయణం చేయటం వలన నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. నువ్వు కోరింది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. కాబట్టి నా కోసం ఈ ఒక్క చిన్న పని చెయ్యమ్మా. నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అయితే మన దుర్గమ్మ తల్లి ఈ విధంగా చెప్తున్నారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. బిడ్డ, నీకు ఆనందకాలం ఆరంభమయ్యిందమ్మా. నీ కష్టాలకు ఇవే చివరి రోజులు తల్లి. నువ్వు చాలాసార్లు నన్ను అడిగావు కదమ్మా, దుర్గమ్మ నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు నా జీవితంలో ఇంత ఇరకాటం ఉంది, ప్రశాంతమైన జీవితం నేను జీవించలేనా దుర్గమ్మ అని నన్ను అడుగుతూనే ఉన్నావు కదమ్మా. అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం చెప్దామనే వచ్చానమ్మా. ఓపికతో విను. ఎందుకు నీ జీవితంలో ఇన్ని సమస్యలు వచ్చాయో నువ్వే అర్థం చేసుకుంటావు. ప్రారంభ కాలంలో నీకైన ఈ చిక్కులు కొన్ని చిన్నవిగానే ఉన్నాయి. నువ్వు కూడా ఈ బాధలన్నీ దాటేశావమ్మా. కానీ కాలం కరిగే కొద్దీ నీ బాధలు సమస్యలు అనేవి ఎక్కువయ్యాయి. ప్రారంభంలో లాగా నీ కష్టాలన్నిటినీ కూడా దాటలేకపోతున్నావు కదమ్మా. అప్పుడు నీకు ఉన్న ధైర్యం, పోరాడే ఓపిక ఇప్పుడు నీకు లేవు తల్లి. అప్పుడు నీకు అర్థమైంది ఇది చిన్న పోరాటం కాదు అని, ఇది దాటేందుకు నా శక్తి సరిపోదు అని, ఏదో ఒక దారి కావాలి అని ఆఖరికి ఈ దుర్గమ్మ తల్లి పాదాల వద్దకు చేరావు కదమ్మా. ఒక్కసారి నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూడు తల్లి. నువ్వు చదువుకునేటప్పుడైనా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడైనా వాటి కోసం పరీక్షలు జరుగుతూ ఉంటాయి కదమ్మా. ఒక్కొక్క సంవత్సరం జరిగే పరీక్షలు రాసి వాటిలో పాస్ అయిన తర్వాత ఎగ్జామ్స్కి అయితే నువ్వు వెళ్తావు కదమ్మా. కష్టమైనా సరే, పరీక్షలు సులువైనా సరే అవి రాసిన తర్వాతే కదమ్మా తర్వాత తరగతులకు వెళ్ళేది. ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాసి పై క్లాసులకి వెళుతున్నావు కదా. స్కూల్ టైంలో తప్పకుండా ప్రతి విద్యార్థి కూడా పరీక్షలు రాయవలసిందేనమ్మా. అలాగే ఉద్యోగ సమయంలో మళ్ళీ పరీక్ష పెట్టి అప్పుడే కదా తల్లి ఉద్యోగం ఇస్తారు. అలాగే నీ జీవితంలో కూడా ఇదే జరుగుతుందమ్మా. ఆరంభ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఈ పరీక్షలను కష్టాలను దాటితేనే తల్లి మంచి జీవితం అనేది లభిస్తుందమ్మా. ఈ పరీక్ష అనే కష్టాన్ని దాటావు అంటే తప్పకుండా మంచి స్థాయికి చేరుకుంటావమ్మా. నువ్వు భయపడవద్దు, ఆందోళన పడవద్దు. సమస్య లేని జీవితం ఎవరికీ ఉండదమ్మా. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందమ్మా. అందరూ కూడా ఆ సమస్యల్ని నెట్టుకుంటూ వస్తున్నవారే. వారు ఎంతో ధైర్యంగా ఆలోచనలతోటి ముందడుగు వేస్తున్నారు. అలాగే నువ్వు కూడా చక్కగా మంచి ఆలోచనలతోటి ధైర్యంతోటి ముందడుగు వేయమ్మా. అంతా మంచే జరుగుతుంది తల్లి. ప్రతి క్షణము కూడా నువ్వు నన్ను ఆరాధిస్తూ ఉంటావు. ప్రతిసారి కూడా దుర్గమ్మ దుర్గమ్మ అని ఏ చిన్న విషయం ఉన్నా సరే నాతో చెప్పుకుంటావు. నన్ను కన్న తల్లి కన్నా ఎక్కువగా ఆరాధిస్తావు. అటువంటి నీకు జీవితంలో ఎటువంటి చిన్న కష్టం రాకుండా నేను చూసుకుంటానమ్మా. ఇకపై నువ్వు అన్నీ శుభవార్తలే వింటావమ్మా. నీ జీవితంలో శుభగడియలు ఆరంభమయ్యాయి. సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి. ఫ్రెండ్స్, అమ్మవారి సందేశం విన్నారు కదండి. మరి అమ్మవారైతే ఈరోజు మనకి మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.